పాయింట్ ప్లీజ్. ఒక వస్తాను. ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మ. యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should regulate the house. No. అందరూ కూడా క్వైట్ ప్లీజ్. You should conclude. ఒక్క సెకండ్. మేడం, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రతిసారి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు వాంటెడ్లీ ఒక 15-20 మంది ఇప్పుడు మాకు చేయనికి రాదా? అనవసరమైనటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మనం విమర్శిస్తున్నాం. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్తుంటే అంత తొందర హడావుడి, ఇప్పుడు వాళ్ళు అరవడము వీళ్ళు అరవడం, ఇది అంతా లేనిపోంది. మోడ్ ఆఫ్ ది హౌస్ చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మీరు ఇస్తున్నారు, అందరికి ఇస్తారు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు చెప్పండి. అనవసరంగా అల్లరాలి. మేడం, ఒక పని చేయండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు లేచి మాట్లాడుతుందో వాళ్ళు మాట్లాడియండి, మేము కూర్చుంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మరి అట్లనే చేయండి. లేకపోతే ఒక పని చేయండి, లేకపోతే ఒక నిమిషం లేకపోతే ఏం చేయండి, మేము అందరం బయటకు వెళ్ళిపోతాం. బీజేపీ ఎంఐఎం మేము అందరం బయటకు వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడుకోండి. మరి No, please, మీరు అందరు కూడా ప్లీజ్, దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ యూ కొంచెం రెస్పెక్ట్ చేయండి. అట్లా లేచి అరవడం కాదు, ఇది డీలిమిటేషన్ కోసం ఎవ్వరు ఇంట్రెస్ట్ కాదు. ఇది రాజకీయాల అతీతంగా ఈ రోజు డీలిమిటేషన్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ ద హౌస్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ స్పీకర్. ప్లీజ్, మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడైతే మైక్ ఇస్తానో అప్పుడు మీరు మాట్లాడాలి. డోంట్ ఉట్టిగే లేచి అరవాలా అన్నట్టు చేయకండి. రెస్పెక్ట్, బికాస్ ఎంటైర్ అందరూ కూడా ఇవాళ హౌస్ లో ప్రెసెంట్ ఉన్నారు ఇక్కడ. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే, రూల్ 5, దేర్ కుడ్ బి ఏ వేరియేషన్ +or- 10%. అంటే 4,000 కలిపితే 50,000 అన్న కావచ్చు, 40,000 అన్న కావచ్చు. But it cannot be like 20,000, 10,000, 18,000 and 60,000 and 70,000. Where is the rule allowing the GHMC or the Center for Good Governance to come up with such kind of an illegal, irrational classification of that delimitation? Cheppandi. ఇది వయలేషన్ ఆఫ్ రూల్ నెంబర్ 5. తర్వాత ఇంతకుముందు పెద్దలు దానం నాయందర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఏ సెన్సెస్ వాడినారు? 2011 పాపులేషన్ తీసుకుంటున్నారా? జియోగ్రఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా? చట్టం ఏం చెప్తా ఉంది? యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లా. లా హ్యాస్ టు బి ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. యూ హ్యావ్ టు అప్లై. దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా, ఇష్టం వచ్చింది పిక్ చేయని అధికారం చట్టం చెప్పదు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కొట్లాడుకొని అరుచుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అట్లా కొట్టేయకుండా ఉండాలంటే తెలివికల్లో వాళ్ళు మేధావులు ఇంతమంది ఉన్నారు. కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ ద ప్రాపర్ లా విచ్ విల్ స్టాండ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ. మీరు 6 ఏం చెప్తా ఉంది? మీరు జియోగ్రఫికల్ టెరిటరీ అన్నారు, మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? నాకు తెలియదు ఇవాళ, నా డివిజన్ లో ఎంతమంది పాపులేషన్ నాకు తెలియదు. వై సో సీక్రసీ? ఐ డోంట్ అండర్స్టాండ్. వై సో సీక్రసీ? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజల డేటా కదా. నేను ఒక్క మాట చెప్తామా, విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ as someone who has entered into politics with a lot of noble idea. నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు, కార్పొరేట్ లో పనిచేసుకున్నాను, రాజకీయంకి వచ్చిన. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 50% ఓట్లు వేస్తలేరమ్మా. మన నవీన్ పోటీ చేసినప్పుడు 50% వేయలే ఓట్లు. We are losing respect because of this. We are diluting the laws. We are diluting the democratic decorum. మేము తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొద్దు. That's what we are trying to say. ఒకటి. రెండోది ఏంటంటే, ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అమ్మా హైదరాబాద్ is known for Ganga Jamuna Tehzeeb. We all live like brothers and sisters for years, centuries. This government somewhere along made an effort to destroy that. I live in Shekhpet. Kausar bhai को मालूम, बलाला सब भी बोल रहे थे वही बात. అమ్మా షేక్పేట గ్రామం ఒక 15 బూతులు ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి ఓయి కాలనీ, ఇంకో దగ్గర, ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు.
That means you are destroying the very fabric of the constitution, secular fabric of the constitution. మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు, మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు, దాన్ని 300 అని చెప్పని రుద్దేసే ప్రయత్నం చేస్తారు. అమ్మ ఇంకొక చిన్న మాట, ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాట్ ఇన్. దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. సెకండ్ 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా. ఇన్ 6 days of time the entire delimitation is over. On 9th the delimitation notification comes. ఆర్డినెన్స్ వస్తుంది, ఆ ఆర్డినెన్స్ తప్పు. 27 అప్రజాస్వామికంగా డిక్టటోరియల్ గా మెర్జ్ చేసిన వేరు ముచ్చట. మీరు 2వ తారీఖు నాడు అది చేసిన తర్వాత 9వ తారీఖు నాడు డీలిమిటేషన్ వార్డ్స్ ఎట్లా వస్తాయి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఎవరిని మాట్లాడినారు, ఎవరితో చర్చ చేసినారు, ఏం డిస్కషన్ చేసినారు? ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీలో కూర్చొని కంప్యూటర్లో గూగుల్లో ఇఫ్ డీలిమిటేషన్ ఇస్ డన్ violating the entire rule position, this is an illegal gadget. This has to go.